నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఉంది. ఏపీకి సన్ రైజర్స్ మేము హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతామంటున్నారు. అసలు ఏం జరిగిందంటే వాస్తవంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జనరల్ మేనేజరు శ్రీనాథ్ టీబీ అనే ఆయన హెచ్సిఏ కోశాధికారి సిజే శ్రీనివాసన్ కు ఒక మెయిల్ రాశారు. ఆ మెయిల్ ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అదేమిటంటే హెచ్సిఏ ప్రెసిడెంట్ అధికారులు ఫ్రీ టికెట్ల కోసం అన్ప్రొఫెషనల్ బెదిరింపులకు దిగుతున్నారని, హెచ్సిఏలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది హెచ్సిఏ ప్రెసిడెంట్ అన్ప్రొఫెషనల్ గా టికెట్లు దందా మొదలు పెట్టారు, మాకు ఇన్ని టికెట్లు కావాలని బెదిరిస్తున్నారు, ఇలాగైతే మేము ఇక్కడ ఆడలేము, హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతామని చెప్పి మెయిల్ పెట్టారు. ఇక్కడ చూడండి, ఇవి సన్ రైజర్స్ ఉప్పల్ స్టేడియంలో ఆడేందుకు ఇబ్బందిగా మారాయని ఆ ఈమెయిల్లో శ్రీనాథ్ పేర్కొన్నారు. ఇలాగైతే తాము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీసీఐకి తెలియజేస్తామని పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా వేధింపులు కొనసాగుతున్నట్లు ఈమెయిల్లో తెలిపారు. గత ఏడాది కాలంగా అంటే గవర్నమెంట్ మారినప్పటి నుంచి ఈ టార్చర్ అయితే మొదలైనట్లు తెలుస్తోంది. అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేశారు. అయితే ఈ విషయము రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే ఆయన విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించారు. ఈ గ్యాప్ లో ఆంధ్ర క్రికెట్ సంఘం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏమిటంటే మా రాష్ట్రానికి వచ్చేయాలంటూ యాజమాన్యానికి ఆహ్వానము, తక్కువ అద్దెకే విశాఖ స్టేడియం కూడా ఇస్తామని హామీ. అదే విధంగా ఇంత టార్చర్, ఇట్లా ఫ్రీ టికెట్లు తీసుకొని మేమేమో అమ్ముకోము, మేము టికెట్ల కోసం ఒత్తిడి చేయము, అదే విధంగా తక్కువ అద్దెకే విశాఖ స్టేడియం కూడా ఇస్తామని హామీ ఇచ్చి సన్ రైజర్స్ ని ఏపీకి లాక్కొని పోయే ప్రయత్నాలు అయితే జరుగుతా ఉంది. కొన్నాళ్లుగా హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదము, ఆ వివాదం ఏందో ఇక్కడ చూసినాం. టికెట్ల పంచాయతీ. హైదరాబాద్ ను వదిలేసే యోచనలో సన్ రైజర్స్ విజిలెన్స్ విచారణకు ఆదేశించిన తెలంగాణ సర్కారు. ఇక్కడ చూడండి, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఆంధ్రాకు వచ్చేందుకు సిద్ధంగా ఉందా అంటే అవునని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ కు గుడ్ బై చెప్పేందుకు సన్ రైజర్స్ జస్ట్ సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ హెచ్సిఏ ఎప్పుడు తలనొప్పే, ఎప్పుడు చూడు పంచాయతీలే, ఎప్పుడు చూడు రాజకీయాలే. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. హెచ్సిఏ ఒత్తిడి వేధింపులను తట్టుకోలేకపోతున్నామంటూ సన్ రైజర్స్ యాజమాన్యం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీవ్ర వ్యాఖ్యలు కాదు, మాకు టికెట్లు కావాలా, మాకు ఇన్ని టికెట్లు కావాలని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేస్తే ఇక మేము హైదరాబాద్ లో ఉండలేము, మేము పారిపోతాము, మేము వేరే రాష్ట్రం చూసుకుంటామంటే అత్యవసరంగా రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి విజిలెన్స్ విచారణకైతే ఆదేశించారు. మరి సందులో మందు వేరం అన్నట్లు ఆంధ్ర వాళ్ళు మా రాష్ట్రానికి వచ్చేయండి, యాజమాన్యానికి ఆహ్వానం ఇచ్చారు. అదే విధంగా ఇట్లా టికెట్ల పంచాయతీ మా రాష్ట్రంలో పెట్టము, మీకు స్టేడియం కూడా చౌకగా ఇస్తామని చెప్పి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితే ప్రపోజల్ పెట్టింది. మరి చూద్దాము, ఈ ఎస్ఆర్హెచ్ తెలంగాణలోనే కొనసాగుతుందా, హైదరాబాద్ లోనే కొనసాగుతుందా, రేవంత్ రెడ్డి గారు హామీ ఇస్తారా లేదా ఆంధ్ర వాళ్ళు పట్టుకుపోతారా అంటే వేచి చూడాల్సిందే. విజిలెన్స్ విచారణ అయితే జరుగుతుంది. ఈ విజిలెన్స్ విచారణలో ఖచ్చితంగా ఎవరైతే టికెట్ల కోసం వేధింపులు గురి చేశారో వాళ్ళైతే ఖచ్చితంగా దొరుకుతారు. ఎందుకంటే ఒక సంవత్సరం రోజులుగా టికెట్ల కోసం టార్చర్ పెడుతున్నారని కోట్లు పెట్టి టీములు కొన్నటువంటి యాజమాన్యము నిజంగా ఆడాలంటేనే భయం వేస్తోంది మాకు, మేము అసలు హైదరాబాద్ లో ఆడము, మేము వేరే రాష్ట్రం చూసుకుంటామని చెప్పడం జరిగింది. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.